కుంభకోణాల్లో పీహెచ్డీ పూర్తి చేసిన కుట్రదారు చంద్రబాబు. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ఎదుగుదల వెనక, కీలక మలుపుల వెనక ఖచ్చితంగా ఒక కుట్ర ఉంటుంది, వెన్నుపోటు ఉంటుంది. దేశంలో కన్నింగ్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబే. నయవంచనను చూసి, లక్షల కోట్ల రూపాయల అవినీతిని చూసి ఇప్పుడు ప్రజలంతా నివ్వెరపోతున్నారు. కానీ ఈ మోసం, దగ, అవినీతి కేవలం పదవులతో చంద్రబాబుకు అలవాటైంది కాదు, స్వతహాగా ఆయనకి అలా అబ్బేసిందంతే. వర్తమానమే కాదు, చంద్రబాబు చరిత్ర కూడా చండాలమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పుడు చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మహానాడు కూడా జరుగుతోంది. ఇంతకీ అసలు టీడీపీకి చంద్రబాబుకు సంబంధం ఏంటి? టీడీపీ కార్యకర్తగానో, నాయకుడిగానో రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టారా? అసలు ఎక్కడి నుంచి చంద్రబాబు రాజకీయ ప్రయాణం మొదలై టీడీపీ జాతీయ అధ్యక్షుడి దాకా చేరింది? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ అల్లుడు కాకముందు, ఎన్టీఆర్ అల్లుడు అయిన తర్వాత, చంద్రబాబు సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత, అలా అనేక కోణాల్లో బాబు జీవితాన్ని స్కాన్ చేసిన రాజకీయ పరిశీలకులు చాలా మందే ఉన్నారు. వారంతా చెప్పే మాట ఒక్కటే: చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి కుట్రలు, అవినీతితోనే ముందుకు సాగారు. ఆయన నమ్ముకున్నది వాటినే, ప్రతిసారి ఉపయోగించింది వాటినే అంటారు. నిజమే మరి. 350 రూపాయల జీతం, చిన్న పూరి గుడిసె, 2 ఎకరాల భూమి, అక్కడ మొదలైన ప్రయాణం లక్షల కోట్ల రూపాయల దాకా సాగిందంటే బాబు చేస్తున్న ప్రజాసేవ మామూలుది కాదు. భారతదేశ రాజకీయ చరిత్రలో వంచన రాజకీయాలను మలుపు తిప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు. దగాకోరు రాజకీయాల ఉనికిని అత్యంత బలంగా దేశ రాజకీయ చిత్రపటంలో చాటిన నాయకుడు చంద్రబాబు అంటారు రాజకీయ పరిశీలకులు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడంతోనే చంద్రబాబులోని నయవంచన రాజకీయాలు బయటపడలేదు. ఆ మాటకొస్తే అసలు రాజకీయ జీవితం ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ ని కూడా దాదాపు వెన్నుపోటు పొడిచినంత పనే చేశారు చంద్రబాబు. కాంగ్రెస్ కండువా వేసుకున్నంత కాలం కూడా నమ్మించి నట్టేట ముంచడం అనే ఫార్ములాని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన తర్వాత తన నయవంచన రాజకీయాలకు ముగింపు పలకలేదు చంద్రబాబు. మరింతగా పదును పెట్టాడు. విచ్చలవిడిగా చెలరేగిపోయారు. కర్ణుడికి సహజ కవచ కుండలాల తరహాలో అవినీతి, కుట్రలు చంద్రబాబుకి సహజంగానే అబ్బేశాయి అంటారు రాజకీయ పరిశీలకులు. చిన్న పూరి గుడిసె, 2 ఎకరాల భూమి, అక్కడ మొదలైంది చంద్రబాబు రాజకీయ ప్రయాణం, అవినీతి ప్రయాణం. చంద్రబాబు గురించి చాలా మంది చాలా చెప్పారు, చెప్తున్నారు. ఆ మాటకొస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని 5.5 కోట్ల మంది ప్రజలను అడిగితే సామాన్యుడి పరిభాషలో చాలానే చెప్తున్నారు. అయితే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన, తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్న నేతల జాబితా తీస్తే 3 పేర్లు ఖచ్చితంగా ప్రస్తావించాల్సిందే. ఒకరు ఎన్టీఆర్, మరొకరు వైఎస్ఆర్, ఇంకొకరు కేసీఆర్. చంద్రబాబు ఎక్కడి నుంచి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో మహానాడు నిర్వహించే స్థాయికి ఎలా చేరుకున్నారన్న దాన్ని విశ్లేషించే ముందు అసలు ఈ 3 నేతల మాటల్లో చంద్రబాబు అంటే ఏంటో, చంద్రబాబు బతుకేంటో ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. అది విషయం. చంద్రబాబు జీవితం గురించి క్లుప్తంగా 4 ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. పిల్లనిచ్చిన మామే నా అల్లుడు ఇంత దుర్మార్గుడు అని తేల్చి చెప్పిన తర్వాత ఇక ఎవరైనా ఏం మాట్లాడడానికి ఉంటుంది? కానీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవడంతో చంద్రబాబు నయవంచన, నమ్మక ద్రోహం పూర్తి కాలేదు, అది మరింత పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏపీలో 5.5 కోట్ల మంది ప్రజలు చంద్రబాబు బాధితులే. ఇదే పెద్ద మనిషి గురించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా మార్పు వస్తుంది, కావాలనుకున్నప్పుడల్లా మార్పు వస్తుంది. ఈరోజు ఒక మాట చెప్తాడు, మళ్ళీ అధికారంలోకి వచ్చిన మళ్ళీ మార్పు వస్తుంది. అసలు ఆయనకు మునీశ్వరుడి శాపం ఉంది. ఒక మునీశ్వరుడి పట్ల చంద్రబాబు నాయుడు ఎప్పుడు అపచారం చేశాడట, మునీశ్వరుడి కోపం వచ్చిందట. చంద్రబాబు నువ్వు నిజం చెబితే నీ తల 1000 ముక్కలవుతుందన్నమాట. అందుకే అసలు నిజం చెప్పడు చంద్రబాబు. విన్నారుగా, క్లుప్తంగా ఒక్క ముక్కలో చంద్రబాబు బతుకేంటో అందరికీ అర్థమయ్యేలా చెప్పేశారు వైఎస్ఆర్. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ దశాబ్దాల క్రితం చెప్పారు, వైఎస్ఆర్ దశాబ్దన్నర క్రితం చెప్పారు. ఇప్పటికీ ఆ మాటలు 100% నిజమనే అంటారు
చంద్రబాబు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇదే చంద్రబాబు గురించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చెప్పారో కూడా ఒకసారి వినేయండి. చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట. ఏం మాట్లాడతాడండి? ఏం చేస్తావు నువ్వు నవీన్ పట్నాయక్ ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? ఎందుకు నీకేమవుతావు? నాకు అర్థం కాదు. నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లు పురాణం? 4 ఏళ్ళు మోడీ సంఖ నాకుతావు, మోడీ సంఖలో కూర్చుంటావు మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అవుతుంది. నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖ నాకుతావు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ రావన్నా అంటే ఏంది? నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడే. అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతారండి. పచ్చి సిగ్గు కూడా పడాలా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతుంది? ఎస్, ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్. దట్ ఈస్ చంద్రబాబు. విజనరీ విశ్వరూపం ఏంటో ఒక్క ముక్కలో కేసీఆర్ చెప్పేశారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ వీళ్ళ ముగ్గురు తమదైన శైలిలో చంద్రబాబు నీతిమాలిన స్వభావాన్ని స్పష్టంగా చెప్పారు. ఇంత ఘోరమైన లక్షణాలు పెట్టుకుని టీడీపీ జాతీయ అధ్యక్షుడి దాకా చంద్రబాబు ఎలా ఎదిగారన్న సందేహం ఎవరికైనా రావచ్చు. ఎలాగే ఉంది, ఘోరమైన కుట్రలతోనే, అత్యంత ఘోరమైన కుతంత్రాలతోనే. 1978లో కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్ చీలి ఇందిరా కాంగ్రెస్ ఏర్పడింది. అభ్యర్థుల కోసం వెతుక్కునే పరిస్థితి నెలకొనడంతో ఎవరికైనా టికెట్ ఇచ్చే వాతావరణం ఉంది. ఆ పరిస్థితుల్లో ఇందిరా కాంగ్రెస్ టికెట్ సంపాదించాడు చంద్రబాబు. ఇందిరాగాంధీ ప్రభంజనం ఒకవైపు, పాకాల నారాయణస్వామి, గల్లా రాజగోపాల్ నాయుడు చేసిన ఆర్థిక సాయం మరోవైపు. దీంతో చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యాడు. అప్పుడు ఆయన నెల జీతం కేవలం 350 రూపాయలు మాత్రమే. ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవి మీద కన్నేసిన చంద్రబాబు ఆ క్రమంలో సక్సెస్ అయిన తీరుని రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. మంత్రి కావడం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ తొక్కారన్నది రాజకీయ పరిశీలకుల మాట. అమాయకుడైన అంజయ్య అల్లుణ్ణి ప్రలోభపెట్టి మంత్రి పదవి కొట్టేశారని ఆ రోజుల్లో ఒక కాంగ్రెస్ నాయకుడు బహిరంగంగానే ఆక్షేపించాడు. అడ్డదారుల్లో అనుకున్న పనిని సాధించడం ఎలాగో మంత్రి పదవితోనే చంద్రబాబు తెలుసుకున్నాడని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కావడంతో ఆ రోజుల్లోనే సినిమా వాళ్ల దగ్గర చంద్రబాబు డబ్బులు కాజేసేవాడన్న గుసగుసలు ఇటు ఇండస్ట్రీలో అటు రాజకీయాల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇవి కేవలం గుసగుసలకే పరిమితం కాలేదు. సినిమాటోగ్రఫీ శాఖని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఏమేం చేశారో దర్శకుడు దాసరి నారాయణరావు స్వయంగా నాతో చెప్పారని లక్ష్మీ పార్వతి అనేక సందర్భాల్లో విమర్శించారు. చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యేసరికి ఆయనకున్నది చిన్న పూరి గుడిసె, 2 ఎకరాల పొలం. మంత్రి అయ్యాక జీతం కొంచెం పెరుగుతుంది, అంతకు మించి ఏం కాదు. కానీ చంద్రబాబు విషయంలో మాత్రం అయింది. మంత్రి అయిన వెంటనే తిరుపతిలో విష్ణుప్రియ హోటల్ కొనేశారు చంద్రబాబు. అక్కడితో ఆగలేదు. ఎంతైనా అది మంత్రి పదవి, ఆయనేమో చంద్రబాబు. ఇక ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. చాలా శ్రద్ధగా ప్రజాసేవ చేసి భువనేశ్వరి కార్బైడ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి కావడంతో ఎన్టీఆర్ కళ్లలో పడ్డారు చంద్రబాబు. ఎన్టీఆర్ని మెప్పించి ఆయనకి అల్లుడైపోయారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అంతా చంద్రబాబు అటువైపు వెళ్తారని భావించారు. కానీ మంత్రి పదవిని వదిలేసి కొత్త పార్టీ వెనక వెళ్లడానికి చంద్రబాబేం అమాయకుడు కాదు కదా. అందుకే పార్టీ ఆదేశిస్తే ఎన్టీఆర్ మీద పోటీ చేస్తానని ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. నిబద్ధత ఉన్న నాయకుడు అనుకున్నారు. కానీ తనలో నిబద్ధత ఏ స్థాయిలో ఉంటుందో కాంగ్రెస్ ఓడిన తర్వాత కానీ చంద్రబాబు బయటపెట్టలేదు. అలా చిన్న పూరి గుడిసె నుంచి మంత్రి దాకా ఎదిగిన చంద్రబాబు ఇటు హోటల్ అటు ఫ్యాక్టరీలతో తన అవినీతి విశ్వరూపంలో చిన్న అంకాన్ని మాత్రమే అప్పటి వరకు ప్రదర్శించాడు. ఎన్టీఆర్ కూతురిని వివాహం చేసుకున్న చంద్రబాబు, ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఈ రెండింటి మధ్య ఏం జరగలేదా? జరగకుండా ఉంటే ఆయన చంద్రబాబు ఎందుకు అవుతారు? చాలా జరిగాయి. కాదు, చంద్రబాబు చాలానే చేశారు. పార్టీ పదవులు అమ్ముకోవటం దగ్గర నుంచి ఎన్టీఆర్ చుట్టూ కవచంలా ఉండే నేతలందరికీ పొగపెట్టడం దాకా చాలా చేశారు. అక్కడితో ఆగలేదు. క్విట్ ప్రోకోని అదిరిపోయే లెవెల్లో ఆ రోజుల్లో అమలు చేశారు. ఇన్ని చేసినా ఎన్టీఆర్ తెలుసుకోలేకపోయారు. తెలిసినా ఏం అనలేకపోయారు. ఆ అలుసునే ఆసరాగా చేసుకుని చివరికి పిల్లనిచ్చిన మామకే పంగనామం పెట్టేశారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ ఆదేశిస్తే తన మామ మీదే పోటీ చేస్తానని డాంబికాలు పలికారు చంద్రబాబు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయాడు. అప్పటిదాకా మామ మీదే పోటీ చేస్తానని ఆవేశపడిన చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోగానే ప్లేటు ఫిరాయించాడు. టీడీపీలో చేరడానికి పావులు కదిపాడు.
నిజానికి చంద్రబాబుని పార్టీలోకి చేర్చుకోవడం ఎన్టీఆర్కి ఏమాత్రం ఇష్టం లేదని, గర్భిణిగా ఉన్న తన భార్య భువనేశ్వరి ద్వారా మామ మీద చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడని నాటి రాజకీయాలను దగ్గరగా చూసిన వాళ్లు చెప్తుంటారు. అటు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఇటు ఎమ్మెల్యేగా తాను ఓడిపోవడంతో దొడ్డిదారిన టీడీపీలో అడుగుపెట్టారు చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి రాగానే జంప్ జిలానీ అవతారమెత్తారు చంద్రబాబు. కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి నంబర్ 2 స్టేజ్కి ఎదిగే క్రమంలో తనదైన శైలిలో కుట్రలు, కుతంత్రాలను అమలు చేశారు. ఎన్టీఆర్కి తొలి నుంచి అత్యంత నమ్మకస్తులుగా కొందరు నేతలు ఉండేవారు. వాళ్లందర్నీ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు చంద్రబాబు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జానారెడ్డి, ఉపేంద్ర, కేఈ కృష్ణమూర్తి, వసంత నాగేశ్వరరావు లాంటి వారందర్నీ పార్టీ నుంచి కుట్రలు పన్ని బయటకు వెళ్లగొట్టారు. తాము టీడీపీని వీడడానికి చంద్రబాబు వంచన రాజకీయాలే కారణమని ఆ తర్వాతి రోజుల్లో వారంతా చంద్రబాబు వైపు వేలు చూపించారు. ఎన్టీఆర్కి రాజకీయాలపై అవగాహన తక్కువ. దాన్ని ఆసరాగా చేసుకున్న చంద్రబాబు ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా మారాడని రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. అదే సమయంలో ఎన్టీఆర్ కూడా చంద్రబాబుని నమ్మి ఏ పని మీద తనను కలవడానికి వచ్చిన వాళ్లనైనా సరే బాబుని కలవండి అనేవారట. ఇక చెప్పేదేముంది, చంద్రబాబు చెలరేగిపోయారు. జూబ్లీహిల్స్ లో 1200 గజాల స్థలం కొని అందులో అన్ని హంగులతో భవనం కట్టించారు. ఆ గృహప్రవేశానికి వచ్చిన ఎన్టీఆర్ ఆ భవంతి చూసి ఇంత డబ్బు నీకెక్కడిది అని ఆశ్చర్యంతో అడిగారట. అంటే ఆ స్థాయిలో చంద్రబాబు అవినీతి మేత మొదలు పెట్టారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతూ ఉంటుంది. పార్టీలో నంబర్ 2గా పట్టు సాధించిన తర్వాత చంద్రబాబు ఎంత దొరికితే అంత దండుకోవడం మొదలు పెట్టారని రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. చంద్రబాబు అవినీతి మీద ఈనాడు కూడా కథనాలు రాసే స్థాయిలో ఆయన చెలరేగిపోయి వసూళ్ల పరంపర కొనసాగించారు. బ్లాటింగ్ పురుషోత్తం వద్ద 2.5 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్న విషయంపై అటు పార్టీలోనూ ఇటు బయట పెద్ద చర్చే నడిచింది. రాజకీయాల్లో క్విడ్ ప్రోకోని దశాబ్దాల క్రితమే ప్రవేశపెట్టిన ఘనుడు చంద్రబాబు అని రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. తన హోటల్ విష్ణుప్రియ నష్టాల్లో ఉండడంతో దాన్ని బలరామిరెడ్డి అనే నేతకి బలవంతంగా అంటగట్టాడట చంద్రబాబు. అందుకుగాను బలరామిరెడ్డిని కడప జడ్పీ చైర్మన్ని చేశారట. అలానే తొలిసారి మంత్రి అయినప్పుడు పెట్టిన భువనేశ్వరి కార్బైడ్ ఫ్యాక్టరీ మూతబడ్డంతో దాన్ని రేణుకా చౌదరికి అంటగట్టారట. ఆ తర్వాత ఎన్టీఆర్ని బలవంతంగా ఒప్పించి రెండోసారి రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపించాడు చంద్రబాబు. ఈ రకంగా క్విడ్ ప్రోకోని ఆ రోజుల్లోనే విజయవంతంగా అమలు చేసిన అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు. నంబర్ 2గా ఎన్నాళ్లుంటాం? ఎప్పట్నుంచో చంద్రబాబు మదిలో ఈ పురుగు దొలుస్తూనే ఉందని రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. అయితే సమయం కోసం వెయిట్ చేస్తున్న చంద్రబాబుకి లక్ష్మీపార్వతి రూపంలో అవకాశం దొరికింది. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడాన్ని తెలుగు ప్రజలంతా అంగీకరించారు. 1994 ఎన్నికల్లో 216 సీట్లు టీడీపీకి ఇచ్చి ఘన విజయాన్ని అందించారు. కానీ అదే లక్ష్మీపార్వతి వైపు వేలు చూపిస్తూ చంద్రబాబు తన కుట్రని అమలు చేశారు. పార్టీలో, పాలనలో లక్ష్మీపార్వతి జోక్యం పెరిగిపోతుందన్న భావనని అందరికీ కల్పిస్తూ తన కుతంత్రాలకు పదును పెట్టారు. 1995 ఆగస్టు 24వ తేదీన ఎన్టీఆర్నే సస్పెండ్ చేస్తూ చంద్రబాబే టీడీఎల్పీ నేత అయిపోయారు. ఆ తర్వాత వైస్రాయ్ హోటల్ వేదికగా తర్వాతి కథ నడిపించారు. తన ఎమ్మెల్యేలను బంధించారని వాళ్లను విడిపించడం కోసం ఆగస్టు 27న వైస్రాయ్ హోటల్కి వెళ్లిన ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన ఘనుడు చంద్రబాబు. ఆ వెన్నుపోటుని తట్టుకోలేక ఆ క్షోభతోనే కన్నుమూశారు ఎన్టీఆర్. మాట మీద నిలబడకపోవటం, నిస్సిగ్గుగా ఫ్లేటు ఫిరాయించటం, అవసరమైతే కాళ్లు పట్టుకోవటం, అవసరం తీరాక జుట్టు పట్టుకోవటం, ఇవన్నీ చంద్రబాబు రాజకీయ జీవితంలో అడుగడుగునా కనిపిస్తాయి. స్నేహితులైనా, తోటి నేతలైనా, పక్క పార్టీలైనా, చివరకు ప్రజలైనా అందరినీ నమ్మించటం, ఆ తర్వాత నట్టేట ముంచటం. ఇదే చంద్రబాబు మార్క్ రాజకీయం. ఇందుకెవ్వరూ అతీతం కాదు. రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినా, పిల్లనిచ్చిన ఎన్టీఆర్ అయినా, చివరకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయినా సరే వీరందరితోనూ చంద్రబాబు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు ఎపిసోడ్ను కంటిన్యూ చేశారు. ఏ మాత్రం విలువలు లేని తన నీతి మాలిన రాజకీయాన్ని వారి ముందు ప్రదర్శించారు. ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ మీదే విమర్శలు చేసి కాంగ్రెస్ ఓడిపోగానే టీడీపీలో చేరిన చంద్రబాబు కర్షక పరిషత్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఆ సమయంలోనే ఇటు అవినీతితో పాటుగా అటు మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్ ని కూడా చంద్రబాబు ప్రదర్శించారని రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. నాటి నుంచే మీడియాని మేనేజ్ చేయడంలో స్కిల్స్ ప్రదర్శిస్తూ వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడం మీద కూడా ఫోకస్ పెట్టారు.
1988లో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం సాలీన వ్యవసాయంపై వచ్చే ఆదాయం 36,000 రూపాయలుగా చూపించారు. వ్యవసాయ భూమి తప్ప తనకు వేరే ఆస్తిపాస్తులు కానీ ఆదాయ మార్గాలు కానీ లేవని నాడు చంద్రబాబు వెల్లడించారు. భార్య భువనేశ్వరి ఆస్తి సుమారు 400 గ్రాముల బంగారం, 50,000 రూపాయల నగదు అని ప్రకటించారు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి సీఎం అయిన తర్వాత పారదర్శకత, నిజాయితీ గురించి తెగ ఉపన్యాసాలివ్వడం మొదలుపెట్టారు చంద్రబాబు. ఆ క్రమంలోనే ప్రతి ఏటా తన ఆస్తులు, కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించడం మొదలుపెట్టారు. ఆయన ప్రకటన ప్రకారం చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ 30 కోట్ల వరకు చేరింది. 1988లో వ్యవసాయం మీద ఏటా 36,000 రూపాయలు మినహా మరో ఆదాయం లేదన్న చంద్రబాబుకి 7 ఏళ్లు తిరిగేసరికి 1995లో 30 కోట్ల రూపాయల ఆస్తులొచ్చేశాయి. ఇప్పుడు చంద్రబాబు ఆస్తులు లక్షల కోట్ల రూపాయలు. ఇదంతా వివిధ కుంభకోణాల్లో ప్రజల సొమ్ము దిగమింగి సంపాదించిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. నయవంచన, దగ, కుట్ర, మోసం ఇలాంటి పదాలన్నీ కూడా చంద్రబాబు రాజకీయాలను అభివర్ణించడానికి చాలవు. సాధారణంగా రాజకీయ నేతలు నిర్మోహమాటంగా తామేమైనా చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటారు, లేదా కనీసం అలా కనిపించాలని తాపత్రయపడతారు. చంద్రబాబు మాత్రం నిర్మోహమాటంగా కాదు, నిస్సిగ్గుగానే రాజకీయం చేస్తారు. వెన్నుపోట్లే కాదు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే సామెత చంద్రబాబు రాజకీయ జీవితంలో అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. అందుకు తాజా ఉదాహరణ బీజేపీతో చంద్రబాబు స్నేహం. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు మోదీని ఎన్నెన్ని మాటలన్నారో తెలుగు ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా మర్చిపోలేరు. ఈయన వాచ్మెన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఈయనకు కావాల్సిన వ్యక్తులకి దేశాన్ని దోచిపెడుతూ, మన దగ్గర మభ్యపెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. నరేంద్ర మోడీ దాడికి గాని మనం భయపడితే, మనకెందుకు లేని ఇంట్లో పడుకుంటే మనం కూడా ఎవ్వరం మిగలం, ప్రజాస్వామ్యమే మిగలదు. కాపలాదారుడుగా ఉన్నానని మీరు కాపలాదారుడు కాదు. ఎక్కడికక్కడ మీ దగ్గర కీ ఉంది కాబట్టి దోపిడీ దొంగలకి తాళం తీసి విదేశాలకు పంపించే పరిస్థితికి మీరు వచ్చారు. ఈరోజు రాఫెల్ ఉంది, యుద్ధ విమానాల ధర 3 రెట్లు పెంచారు. నేను అడుగుతున్న ప్రధానమంత్రి ఆఫీస్ ఇదే పనా మీకని అడుగుతున్నాను. ఒక దళారులు చేసే పనే ప్రధానమంత్రి చేయాలని అడుగుతున్నాను. అక్కడ ఫ్రెంచ్ అధ్యక్షుడితో మీరు స్వయంగా ఎందుకు డీల్ కుదిర్చారో చెప్పాలి. నరేంద్ర మోదీని చంద్రబాబు విమర్శించినట్టుగా కాంగ్రెస్తో సహా మరే బీజేపీ ప్రత్యర్థి నాయకులు కూడా విమర్శించి ఉండరు. 2014లో అధికారం దక్కింది, ఇక మోదీతో పని లేదు అనుకుని నరేంద్ర మోదీ సో వాట్ అంటూ చాలానే పేలిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓటమి పాలవగానే మళ్లీ మోదీ కరుణా కటాక్షాలతో పనిపడింది. ఇక చెప్పేదేముంది, ఏ నోటితో అయితే నరేంద్ర మోదీ సతీమణిని కూడా ప్రస్తావిస్తూ ఆయన్ను విమర్శించారో అదే నోటితో నమో మోదీ, కరుణించు మోదీ అంటూ కాళ్లబేరాలు మొదలుపెట్టారు. ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సమిక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు. సంక్షేమం జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఆ సమయంలో సమయస్ఫూర్తిగా చేసి మన ప్రాణాలు రక్షించిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ప్రపంచానికి అమెరికా, చైనాతో ధీటైన ఆర్థిక వ్యవస్థను తెచ్చే శక్తి, సామర్థ్యం నరేంద్ర మోదీ గారికి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. मैं कहना चाहता हूं कि देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है. కాంగ్రెస్ నుంచి ఎన్టీఆర్, నరేంద్ర మోదీ దాకా అందరూ చంద్రబాబు వంచన రాజకీయాలు చూసిన వాళ్లే.
కేవలం రాజకీయ పార్టీలు నేతలు మాత్రమేనా? కాదు కాదు, ప్రజలను వంచడం అన్నా చంద్రబాబుకు అత్యంత ఇష్టం. ప్రతి ఎన్నికల్లోనూ అరచేతిలో వైకుంఠం చూపించడం, గెలిచిన తర్వాత నిస్సిగ్గుగా ఎన్నికల హామీలను తుంగలో తొక్కడం. ఈ రకంగా దశాబ్దాలుగా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా విచిత్రంగా ప్రతిసారి చంద్రబాబు చేతిలో దారుణంగా మోసపోతూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో 600కు పైగా హామీలిచ్చి అధికారంలోకి రాగానే ఒక్క హామీ కూడా అమలు చెయ్యని చంద్రబాబుని ఎన్నెన్నో మాటలన్నారు ఏపీ ప్రజలు. 2019 ఎన్నికల్లో ఓడించారు. కానీ 2024లో మళ్లీ చంద్రబాబు నయవంచనకి 5.5 కోట్ల మంది ప్రజలు బలైపోయారు. ఎంత ఘోరంగా చంద్రబాబు ఇచ్చిన మాట తప్పుతారో తెలిసి కూడా గెలిపించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోన్నా ఒక్క హామీ అమలు చేయలేదు. అటు సంక్షేమం లేదు, ఇటు అభివృద్ధి లేదు. 1,50,000 కోట్ల రూపాయలు దాటిన అప్పులు, అదుపు తప్పిన శాంతి భద్రతలు, అవినీతి, అమరావతి పేరుతో ఆవిరైపోతోన్న 1,000 కోట్ల రూపాయలు. ఏపీలో జరుగుతోంది ఇదే. ఈ నేపథ్యంలోనే ప్రజలను ఘోరాతి ఘోరంగా మోసం చేసినందుకు అత్యంత వైభవంగా మహానాడు జరుపుకుంటున్నారు చంద్రబాబు. అసలు ఆయన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎలా అయ్యారన్న దాని గురించి ఆలోచన చేస్తే ఇదిగో ఇప్పటిదాకా మీరు చూసిన కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, తడిగుడ్డతో గొంతులు కోయడాలు అన్నీ గుర్తుకొచ్చాయి. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.